హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం అన్ని పోస్టులను కూడా 10,954 పోస్టులన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ అభ్యర్థులతో ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ అభ్యర్థులతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి. ఇక ఈ వివరాలు చూసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందనమాట. ఇక గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారనమాట. అందులో ఆ నోటిఫికేషన్లో ఎటువంటి సమాచారం ఉందంటే కన్నా జివో నెంబర్ 129 ప్రకారం వచ్చేసిందనో ఎవరైతే ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు వస్తారో వారి యొక్క సర్వీస్ అనేది పరిగణలోకి తీసుకోరు. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఈ ఉద్యోగాలకి ఎంపికైనట్లు ఉంటుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు ఏమంటున్నారంటే జీవో నెంబర్ 129ను రద్దు చేయాలి. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత గతంలో పనిచేసినటువంటి సర్వీస్ అంతటిని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనేసి వారైతే కోరుతున్నారు. అందులో భాగంగానే జీవో నెంబర్ 129ను రద్దు చేయాలనేసి కూడా కోరుతున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే వచ్చిందనమాట. జీవో నెంబర్ 129ని రద్దు చేయాలని కేసు వేసిన రెవెన్యూ సంఘం నాయకులు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. కానీ ఆ పాత సర్వీస్ని పరిగణలోకి అయితే తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉండదు అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు అనేటివి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పోస్టులు. ఆ పోస్టులకి పాత వార్త తీసుకున్నట్లయితే కన్నా ఆ సర్వీస్ అనేది యాడ్ కాదు, ఎటువంటి పరిస్థితుల్లో యాడ్ చేసేదానికి అవకాశం ఉండదు అనేసి భావించి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తోందంటే నియామకాలు వివాదాస్పదం కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జీపీఓల రిక్రూట్మెంట్ చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలను ఎంపిక చేయాలనేసి భావిస్తోందన్నమాట. ఇక్కడ వివరాలు చూసుకుంటే గ్రామపాలన ఆఫీసర్ల రిక్రూట్మెంట్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. గతంలో విఆర్ఏ విఆర్ఓలుగా పనిచేసినటువంటి వారికి జీపీఓలుగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే వారి నుంచి ఆప్షన్లు సైతం స్వీకరించింది. అయితే ప్రస్తుతం కొందరు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు జీపీఓల రిక్రూట్మెంట్కు సంబంధించి కోర్టు మెట్లు ఎక్కడంతో అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచనలో పడ్డట్టుగా తెలిసింది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక చివరిలో ఈ సమాచారం చూసుకుంటే కనుక చివరిలో చూడొచ్చు మీరు. దీంతో కొత్త అభ్యర్థులతో ఇక్కడ జీపీఓ పోస్టుల భర్తీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని, దీంతో కొత్త అభ్యర్థులతో ప్రజలకు కూడా మెరుగైన పారదర్శకమైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇదే సమాచారమే గత 2 రోజుల క్రితము వెలుగు దినపత్రికలో కూడా రావడం అయితే జరిగిందండి. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. ఈ కారణం ఎందుకంటే ఇదే అండి. ఎందుకంటే పూర్వపు
వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థుల యొక్క సర్వీస్ అనేది పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇవన్నీ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ చేసినటువంటి పోస్టులు కాబట్టి ఈ పోస్టులకి పాత సర్వీస్ అనేది యాడ్ చేసేదానికి అవకాశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చేసిందనో పాత సర్వీసును కూడా పరిగణలోకి తీసుకోవాలనేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఈ సందర్భంలో ఎటువంటి సమస్యలు లేకోకుండా ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పునరాలోచనలో పడినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మరొక సమాచారం చూసుకుంటే జీపీఓ పోస్టులకు స్పందన కరువు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే ఉందండి. ఎవరైతే పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థులు ఈ గ్రామపాలన అధికారి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా తక్కువ మంది ఆప్షన్స్ అయితే ప్రస్తుతానికి తెలుపుతూ ఉన్నారనమాట. ఈ నెల 26వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా గడువు పొడిగించిన నేపథ్యంలో కూడా చాలా తక్కువ మంది ఆప్షన్స్ అయితే ఇస్తున్నారండి. ఆ వివరాలు చూసుకుంటే జీపీఓ పోస్టులకు వీఆర్ఓ వీఆర్ఏల నుంచి ఆశించిన స్పందన రావట్లేదు. కామారెడ్డి జిల్లాలో శనివారం వరకు 131 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. వీటిలో వీఆర్ఓల నుంచి 33, వీఆర్ఏల నుంచి 98 వచ్చాయి. ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపాలన అధికారులను నియమించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని భావించింది. కానీ జీపీఓలుగా వస్తే గతంలో ఉన్న సర్వీసు కోల్పోనుండడంతో వారు సందిగ్ధంలో ఉన్నారు. జిల్లాలో 255 మంది వీఆర్ఓలు, 1427 మంది వీఆర్ఏలు ఉండేవారు. గడువు పొడిగించిన నేపథ్యంలో అప్లికేషన్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. అంటే చాలా తక్కువ మంది అభ్యర్థులు ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేదానికి సుముఖంగా ఉన్నారు. చాలామంది సుముఖంగా లేనటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో కేవలం 131 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు కూడా సమాచారం అయితే ఉందండి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు మదిరాలో మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారనమాట. మదిరాకి చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా, ఆ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మదిరా నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మదిరా నియోజకవర్గంలోనే నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా 80 కంపెనీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సారథ్యంలో రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో సోమవారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ మదిరా మండల పట్టణ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ మిర్యాల వెంకటరమణ గుప్తా ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలోనే 5,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించేలా చూస్తున్నామన్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందండి. అన్ని అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. 10th క్లాస్ నుంచి అలాగే బీటెక్, డిగ్రీ, 10th ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనమాట. మదిరా నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, మున్సిపాలిటీలో కొత్త పోస్టులను శాంక్షన్ చేయాలనేసి ఒక సమాచారం అయితే వచ్చిందండి. మొత్తం 1100 ఉద్యోగాల్ని శాంక్షన్ చేయాలనేటువంటి సమాచారం అయితే వచ్చింది. కొత్త మున్సిపాలిటీలకు పోస్టులు శాంక్షన్ చేయండి. సర్కారుకు మున్సిపల్ శాఖ లేఖ. ఇటీవల 18 కొత్త మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఏర్పాటు. ఒక్కో మున్సిపాలిటీకి 36, అలాగే కార్పొరేషన్కు 150 నుంచి 250 పోస్టులు అవసరమనేసి ఇక్కడ తెలపడం అయితే జరిగిందండి. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 18 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇక 18 మున్సిపాలిటీల్లో ఒక్కో మున్సిపాలిటీకి 36 చొప్పున ఉద్యోగాలు ఎంపిక చేయాలనేసి, అలాగే ఒక్కో కార్పొరేషన్కి 150 పైగా పోస్టులను భర్తీ చేయాలనేసి మున్సిపల్ శాఖ లేఖ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రాయడం జరిగిందనమాట. ఇక్కడ పూర్తి వివరాలు చూసుకుంటే కన్నా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి కోరుతున్నారంటే 1100 మంది అవసరం అనేసి ఇచ్చారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్, శానిటేషన్, అకౌంట్స్, రెవెన్యూ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల నుంచి ఒక్కో మున్సిపాలిటీకి సుమారు 36 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని, కార్పొరేషన్కు 150 నుంచి 250 మంది అవసరమని అధికారులు అంచనా వేశారు. 18 మున్సిపాలిటీలకు 648 మంది, 3 కార్పొరేషన్లకు 500 మంది, మొత్తం 1100 మంది అవసరం కానున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే పోస్టులు మంజూరు చేస్తుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఉత్తర్వులు వచ్చాక
టీజీపీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ నుంచి ఈఈ, డిఈఈ, ఏఈ, డ్రాఫ్ట్స్మన్, సూపరింటెండెంట్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సూపర్వైజర్, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, మేనేజర్లు, వార్డ్ ఆఫీసర్లు, రెవెన్యూ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్లు, అకౌంటెంట్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉంటారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏ ఏ మున్సిపాలిటీల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుందనే సమాచారాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కొత్త మున్సిపాలిటీలు ఏవి అనే డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా ఏ మున్సిపాలిటీల్లో కొత్త ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందనేసి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలపడం జరిగింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం సూచించారనేసి ఇచ్చారనమాట. ఈ 3038 ఉద్యోగాల్లో 2000 పోస్టులు వచ్చేసి డ్రైవర్ పోస్టులే ఉన్నాయండి. 2000 పోస్టులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అలాగే శ్రామిక్ 743 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. డిపో మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పోస్టులు ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ వంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఇక ఈ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిన్నటి రోజు నేను వీడియో ద్వారా పూర్తి వివరాలను అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఇమేజ్ను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.